భైరవ అంటారు. భైరవ అంటే కుక్కకి భైరవ అని పేరు. ఎందుకంటే భయ్య నరుస్తుంది కాబట్టి, రవము అంటే శబ్దము, భయ్య నరిచి మీద పడుతుంది కాబట్టి భైరవ అంటే కుక్క. భైరవుడు వచ్చాడంటారు. కాదు, భైరవ అన్న మాటకు అర్థం ఏమిటంటే ఎవరిని చూస్తే హడిలిపోతామో, ఎవరిని చూస్తే భయం వేస్తుందో, ఎవరిని చూస్తే ఇక బుద్ధి పని చెయ్యదో అటువంటి భయంకరమైనటువంటి రూపంతో ఉండేటటువంటి వాడికి భైరవ అని పేరు. లోకంలో ఎవరైనా సరే బాగా పాపములు చేసి 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 శరీరం విడిచిపెట్టేశారనుకోండి, ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళిపోయేటప్పుట భైరవయాతన అని ఉంటుంది. ఆయన క్రోధ రూపంతో వెంటపడతాడు బెత్తం పట్టుకుని. ఆయన్ని చూసేటప్పటికి భయపడి చెమటలు కక్కుతూ పరిగెడతారు. పరిగెత్తి 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 దాహార్తితో యమసదనం దగ్గర అగ్నిజ్వాలలతో ఉంటుంది తోరణం. ఆ తోరణం కింద నుంచి దూరుతాడు కాలిపోతూ. ఆ దోషం పోవాలి అంటే కాలభైరవ దర్శనం చేస్తారు. కాఠ్మండూలో, కాశీపట్టణంలో కాలభైరవ దేవాలయాలు ఉన్నాయి. కాలభైరవ దర్శనం చేస్తే భైరవ దండన అని ఆయన వేస్తాడు. ఓ బెత్తం పెట్టి ఓసారి వీపు మీద కొడతారు ఇలాగా. అంటే అక్కడతో ఆ పాపాన్ని తీసేస్తారు. ఆ చాలా అనుగ్రహమూర్తి. అలాగే కార్తీక మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి నాడు జ్వాలాతోరణం చేస్తారు. కొత్త గడ్డి తీసుకొచ్చి తోరణం కట్టి ఆ గడ్డి అంతా పెట్టి ఆవు నెయ్యి పోసి వెలిగిస్తారు. వెలిగించి పార్వతీ పరమేశ్వరులు పల్లకీలో వెడుతుంటే హరహర మహాదేవ శంభో శంకర అంటే భక్తులు కూడా పల్లకీతో వెళ్ళి మళ్ళీ వస్తూ ఉంటారు. ఎందుకు అలా వెళ్ళి వస్తూ ఉంటారు అంటే, నరకలోకానికి వెళ్ళి అగ్నితోరణం కింద నుంచి దూరవలసినటువంటి అగత్యాన్ని తీసేసి ఇక్కడే అగ్నితోరణం కింద నీవు అక్కడ చూడక్కర్లేదురా, నేను నీకు అండ ఉంటాను, బెంగ పెట్టుకోకని ఆయన నడిచి ఆయన వెనక మనం నడిస్తే ఇంకా అక్కడ అగ్నితోరణం చూడక్కర్లేదు, తిన్నగా మంచి లోకాలకు వెళ్ళిపోతాడు. దానికోసం ఇక్కడ ఆయన అద్భుతమైనటువంటి జ్వాలాతోరణం చేస్తాడు. మనం చేస్తే అనుగ్రహాన్ని శంకరుడి ద్వారా పొందుతామని. అందుకని భైరవ అంటారు. శంకర భగవత్పాదులు కాలభైరవుని యొక్క వైభవం మీద ఒక అష్టకం చేశారు. దేవరాజ సేవ్యమాన భావనంగ్రి పంకజం వ్యాళ యజ్ఞ సూత్రం ఇందుశేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాధినాథ కాల భైరవం భజే. నారదాది యోగి బృంద వందితం దిగంబరం అంటారు. ఆయన నారదుడు వంటి యోగి బృందముల చేత నుతింపబడుతూ ఉంటాడు. దేవరాజ సేవ్యమాన భావనాంగ్రి పంకజం, పావనాంగ్రి పంకజం. దేవరాజు అంటే ఇంద్రుడు. ఇంద్రాదుల చేత పూజింపబడేటటువంటి పాదపద్మములు కలిగినటువంటి వాడు. వ్యాళయజ్ఞ సూత్రం ఇందుశేఖరం కృపాకరం. ఆ చంద్రబింబాన్ని శుక్లపక్షంలో ఉండేటటువంటి తదియనాటి చంద్రరేఖని కొప్పులో ధరించి ఉంటాడు ఆయన. వ్యాళయజ్ఞ సూత్రం ఇందుశేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం. ఆయన దిక్కులన్నీ ఆయనకి అంబరములై ఉంటాయి. ఆ దిక్కులు అంబరములై ఉన్న మీదట కొత్తగా ఇక వస్త్రాన్ని కట్టుకోడు, దిశములతో ఉంటాడు. అది ఒకటి. అసలు తెలుసుకోవలసిన రహస్యం వేరే ఉంటుంది. ఎప్పుడైనా మీరు శివాలయంలోకి వెళ్ళినప్పుడు కాలభైరవ దేవాలయానికి వెడితే బట్ట ఉండదు, ఆయన దిగంబరంగా నిలబడి ఉంటాడు. ఎందుకు అలా ఉంటాడు అంటే దానికి ఒక కారణం ఉంది. అంబరము దేనికి కట్టుకుంటారు అంటే, వస్త్రము కట్టుకున్నాడు అన్న మాటకి తాత్వికమైనటువంటి అర్థం ఏమిటి అంటే, లజ్జ పొంది ఉన్నారు, ఎవరు తనని చూసి సంతోషించాలో వాళ్ళు మాత్రమే సంతోషించాలి తప్ప అన్యులు తనని ఇంకొకలా చూడకుండా ఉండడానికి వస్త్రం కట్టుకుంటారు. సభాముఖంగా అంతకన్నా మాట్లాడకూడదు. మీకు ఇంకా బాగా అర్థం అవడానికి నేను ఒక్కటే మాట చెప్పగలను. 1,00,00,000 రూపాయలు పెట్టి రకరకాల నగలు చేయించుకుని ఒంటి నిండా పెట్టుకుని ఒక స్త్రీ బట్ట కట్టుకోలేదనుకోండి, ఏమంటారు? లజ్జావిహీన అంటారు. సముద్రపు టొట్టును దొరికేటటువంటి నత్తగొల్లలతో హారం వేసుకుని 30 రూపాయల చీర కట్టుకుందనుకోండి, ఏమంటారు? మానవతి అంటారు. బట్ట దేనికి కట్టుకుంటారు అంటే, ఏ పురుషుడు తనని ఎలా చూడాలో అలాగే చూడాలి. భర్త అయితే దాని అవసరం లేదు. భర్త కానివాడు ఇంకొకలా చూడ్డానికి వీల్లేదు. అంబరము ధరించి ఉంటారు. అంబరము భక్తికి సంకేతం. భక్తి అంబరమును కట్టుకుంటారు. భక్తి అంబరం కట్టుకుంటే పురుషుడి చేత ఆకర్షింపబడతాడు. ఎవరా పురుషుడు? ఒక్కడే పురుషుడు. పతిం విశ్వస్యాత్మేశ్వరగం శాశ్వతగం శివమచ్యుతం. ఆ భగవంతుడు ఒక్కడే పురుషుడు. ఆధ్యాత్మిక
సంప్రదాయంలో అందరం స్త్రీలమే, మనందరికీ పతి ఆయన, ఆయన కొరకు భక్తి అన్న బట్ట కట్టుకుంటాం. అసలు పరమేశ్వరుడు ఎవరి కోసం కట్టుకోవాలి? ఎవరి పట్ల భక్తితో ఉండాలి ఆయన? ఆయన ఎవరిని పొందాలి? ఆయన పొందడానికి ఇంకెవరు లేరు, అందరూ ఆయన్ని పొందుతారు. అందుకే ఆయన బట్ట కట్టుకోడంటే భక్తి అన్న నంబరం ఆయన కట్టుకోక్కర్లేదు, అందుకు దిగంబరుడు. ఆ దిగంబర అన్న మాటను అలా అర్థం చేసుకోవాలి. అందుకే యోగి సంప్రదాయంలో ఈ దిగంబర అన్న మాట మీకు కనపడుతుంటుంది. కాబట్టి నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. అటువంటి కాలభైరవుణ్ణి నేను భజిస్తున్నాను. భానుకోటి భాస్వరం భవాబ్ది తారకం ప్రభుం నీలకంఠమీప్సితార్థదాయకం త్రిలోచనం కాలకాలమంబుజక్షమక్షశూలమక్షరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. ఇప్పుడు నేను అష్టకం అంతా ఎక్కడ చెప్పాను? భానుకోటి భాస్వరం, కోటి మంది సూర్యులు ఉదయిస్తే ఎలా ఉంటుందో ఆయన కాంతి అలా ఉంటుంది. భవాబ్ధి తారకం ప్రభుం, సంసారం అనే సముద్రాన్ని దాటించేస్తాడు ఆయన పాదాలు పట్టుకుంటే. నీలకంఠమీప్సితార్థదాయకం త్రిలోచనం, నీలకంఠుడై హలాహల భక్షణం చేసినటువంటి శంకరుడై లోకములను అనుగ్రహించగలిగిన వాడై భక్తజనుల యొక్క ఈప్సితములను తీర్చగలిగిన వాడై ఉంటాడు. నీలకంఠమీప్సితార్థదాయకం త్రిలోచనం కాలకాలమంబుజక్షమక్షశూలమక్షరం, చేతిలో అక్షమాల పట్టుకుని జ్ఞానాన్ని ఇవ్వగలిగిన వాడై ఉంటాడు. అందుకే అక్షమాల అంటే ధ్యాన స్థితిని కటాక్షిస్తాడు. పుస్తకాలు చదవడం గొప్ప కాదు, ధ్యానం చేయగలిగి ఉండాలి. ఆ మనస్సు చెప్పినప్పుడు మాట వినాలి. పిలవగానే మనసు వెనక్కొచ్చి ఎవరిని చూడమంటున్నానో వాళ్ళని చూడాలి. రా చూడు పార్వతీ పరమేశ్వరుల పాదద్వంద్వాన్ని అనేటప్పటికీ అది గబగబా వచ్చి కూర్చుని చూడడం అలవాటు అవ్వాలి. మనసు ఎలా వినాలి అంటే కుక్క మాట విన్నట్టుగా వినడం, ఎద్దు మాట విన్నట్టుగా వినడం మనసుకి రావాలి. కుక్క చూడండి అన్నాను అనుకోండి పరిగెత్తుకొస్తుంది, కుక్క పిలిస్తే వచ్చినట్టు. ఎద్దు చూడండి కొత్తగా గిత్తని బండికి కట్టారనుకోండి, బండి ఎత్తి పట్టి రైతు దా దా అంటే అది రాదు. బలవంతంగా తీసుకొచ్చి కాడి మెడ మీద పెట్టారనుకోండి తోసేస్తుంది, అటుపోతుంది ఇటుపోతుంది. 4 మాటలు అలవాటు చేసి కొట్టి దుక్కి దున్నించి చేశాడనుకోండి, ఆ తర్వాత రైతు ఇక ఎద్దు దగ్గరికి వెళ్ళడు. వచ్చి ఆ బండి కాడి పట్టుకుని ఇలా పైకి ఎత్తి పట్టుకుంటాడు. ఇలా ఎత్తి పట్టుకుని ఆ 2 కాడిలా సమానంగా వస్తుంది అంటాడు. 2 ఎద్దులు నిద్రపోతున్నవి లేచి ఒళ్ళు విరుచుకొచ్చి మెడబెట్టేస్తాయి. పిలవలేదు ఆయన, ఏమి దా అని కూడా అనలేదు, అంటే చాలు 2 ఎద్దులు వచ్చాయి. అలా అన్నంత మాత్రం చేతనే ఎద్దులు వచ్చేస్తూ ఉంటే సాధన చేత మనసు వెనక్కి రావద్దు, రావాలి. అలా వచ్చేటట్టు చెయ్యగలిగిన వాడు, సాధనా బలాన్ని అనుగ్రహించగలిగిన వాడు కాలభైరవుడు. కాలస్వరూపంతో ఉంటాడు. అందుకే కాలకాలమంబుజక్షమక్షశూలమక్షరం కాశికాపురాధినాథ కాలభైరవం భజేత్. అందుకే కాలభైరవష్టానికి ఫలశ్రుతి చెప్తూ కాలభైరమష్టకం పఠంతి ఏ మనోహరం జ్ఞానముక్తి సాధనం విచిత్ర పుణ్యవర్ధనం శోకమోహ దైన్యలోభకోపతాపనాశనం తే ప్రయాంతి కాలభైరవంగ్రి సన్నిధిం ధ్రువం అంటారు. ఎవరు కాలభైరవాష్టకాన్ని చదువుకుని ప్రతిరోజు కాలభైరవుడికి నమస్కరిస్తాడో వాడికి భక్తి, చిత్తశుద్ధి, వైరాగ్యము, జ్ఞానము, చిట్ట చివర మోక్షము ఆయన అనుగ్రహిస్తాడు. ప్రత్యేకించి మార్గశీర్ష మాసం, చతుర్దశి, అష్టమి, మంగళవారం, ఆదివారం ఇటువంటివి కాలభైరవుడి గురించి వినడానికి అత్యుత్తమమైనటువంటి రోజులు. మన అదృష్టం ఏమిటంటే ఆషాఢమాసం గురు పౌర్ణమి వచ్చేటటువంటి రోజులు, ఉత్తరాయణ పుణ్యకాలం చివరకు వచ్చేస్తున్నటువంటి మంచి రోజులలో హేలాపురి లాంటి పరమ పవిత్రమైన పట్టణం, జరాపహరీశ్వరుడు ఉన్నటువంటి క్షేత్రం, ఇటువంటి క్షేత్రంలో ప్రదోష వేళ దాటిన తరువాత మనం కాలభైరవుడి గురించి చెప్పుకోగలిగాం. ఇంకంతకన్నా అదృష్టం ఏముంటుంది? కారాగారవాసం లాంటి ఆపదని కూడా తప్పిస్తాడు. శరీరం విడిచిపెట్టిన తరువాత భైరవయాతన పొందకుండా మోక్షమును అనుగ్రహించగలడు అంటే ఆయన ఎంతటి శక్తివంతుడో మీరు ఆలోచించవచ్చు. కాశికా పట్టణానికి అంతటికీ కూడా అధిపతి అయి ఉంటాడు. అటువంటి మహానుభావుడైనటువంటి కాలభైరవుని యొక్క స్మరణము చాలు, సమస్త పాపములు నశించిపోతాయి. అంత గొప్ప కాలభైరవుడు శివాలయంలో ఈశాన్య దిక్కున నటరాజస్వామి వారి పక్కన విరాజమానుడై ఉంటాడు.
అలాగే శంకరుడి పరివారంలో ఎప్పుడూ విడిచిపెట్టనటువంటి వారు నా సర్పములు ఆయన్ని ఎప్పుడు విడిచిపెట్టవు. ఏదో అలా అనడమే కానండి, నిజంగా ఆయన పరివారం అద్భుతమైన పరివారం. సాయంకాలం అయ్యేటప్పటికి కవచం పెట్టేస్తారు. కవచం పెట్టారు అంటే ఇలా పాము పట్టి ఉంటుంది. మీరు చూసి ఉంటారు, కొన్ని చోట్ల శివాలయాల్లో శివలింగం మీద పడగ పట్టి ఉంటుంది. ఆ నైమిషారణ్యంలో అయితే ఒక అద్భుతమైనటువంటి శివాలయం ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారు నైమిషారణ్యానికి వెళ్ళి మేము చేసినటువంటి యాత్రని ధారావాహికంగా ప్రసారం చేస్తున్నారు. అందులో మీకు చూపిస్తారు. అయోధ్య అని ఒక ప్రదేశం, అక్కడ రామచంద్రమూర్తి వచ్చి కొంతకాలం విడిది చేశారు అని, హనుమ తిరిగారు అనడానికి ప్రత్యక్ష నిదర్శనాలు కనపడతాయి అక్కడ. అసలు అక్కడ ఏదో పరవస్తు చిన్నయసూరి వర్ణించినట్టుగా ఉంటుంది. ఎంత అద్భుతమైనటువంటి మర్రి చెట్టు, దక్షిణామూర్తి కూర్చుంటారా ఇక్కడికి వచ్చి అనిపిస్తుంది. ఎదురుగుండా గోమతి ప్రవాహం, దాని దగ్గర ఒక శివాలయం ఉంటుంది. ఆ శివాలయం యొక్క పానవట్టం మీద ఒక పాము పడుకుని ఉంటుంది. అది పడుకుని ఉన్నట్టుగా చిత్రీకరింపబడి ఉంటుంది. అద్భుతమైనటువంటి శివాలయం. అవన్నీ మీకు చూపిస్తారు. అక్కడే కొంచెం దూరం వెళితే రుద్రావర్తము అని గోమతి నది లోపల ధర్మరాజు గారు ప్రతిష్ఠ చేశాడు శివలింగాన్ని. సుడి ఏమీ కనపడదు, మీకు నీరు తిరగదు, కానీ ఇలా నీరు వెళ్ళిపోతూ ఉంటుంది. దాని ముందు కానీ వెనక కానీ మీరు మారేడాకేస్తే పైనుంచి తేలి వెళ్ళిపోతుంది. శివలింగం లోపలున్న చోటుకొచ్చి మారేడు దళం వేస్తే నిలువుగా లోపలికి వెళ్ళిపోతుంది. మీరు 100 జామకాయలు జామ పళ్ళు తీసుకెళ్ళి అందులో వేయండి, మీరు ఏమీ అడగకపోతే ఒక్క కాయ పైకి రాదు, నిలువుగా వరుస క్రమంలో లోపలికి వెళ్ళిపోతాయి. స్వామి ప్రసాదం ఇవ్వండి అని పైకి అడిగారు అనుకోండి, అన్ని పళ్ళు లోపలికి వెళ్ళిపోయి ఒక్క పండు పైకి వస్తుంది. మీరు చూద్దరు కానీ రుద్రావర్తాన్ని వెంకటేశ్వర భక్తి ఛానల్ వాళ్ళు చూపిస్తారు నైమిషారణ్యంలో.